2019లో పోరాడుతున్న వాస్తవం. ఇప్పుడు మేడం చెప్పిన విషయాలన్నీ కూడా మీరు చక్కగా విన్నారు. మేము కోరేది ఒకటే, ఇప్పుడు గౌరవ సబ్ కలెక్టర్ హోదా ఉన్నటువంటి ఆర్డీఓ గారు ఒక మాట చెప్పారు. ఇప్పుడు పంపింది డ్రాఫ్ట్ ఇది జీవోనే కాబట్టి ఇది ఫైనలైజర్. చేర్పులు మార్పులు కూర్పులు ఉంటాయని, పెద్ద అరివాణం మండలంలో యథాతథంగా కొనసాగుతుందని, ఇష్టం లేని గ్రామాలు తొలగిస్తామని కోరుకునే గ్రామాలు ఇప్పుడు వడగుంద మండలంలో 5 గ్రామాలు కొందబాలి, గిజ్జెల్లి, ఎండిహెల్లి, పెద్దగోనాలు, అదేవిధంగా ఇంగళదాలు 5 గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇప్పుడే మేము పత్రం ఇచ్చాం. కాబట్టి 42 మండలాల గ్రామాలకు పెద్ద అరివాణం మీద మీరు ఏమైనా కోపం పెట్టుకుంటే దయచేసి అపార్థం చేసుకోవద్దండి. మేము మొదటి నుంచి కూడా పెద్ద అరివాణం, పెద్ద తుమ్మలంతో పాటు 4 మండలాలు కోరాలనేటువంటి ఒకటే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ ను వినిపించిన మన ఎమ్మెల్యే పార్సార్థి గారు కూడా మా గ్రామంలో ప్రకటించింది పెద్ద అరివాణం ఆదోని జిల్లా అయ్యేంత వరకు నేను మీ వెంట ఉంటాను, అవసరమైతే ఆమరణ నిరాదీక్ష చేస్తానని చెప్పిన మాట మరీ చెప్తున్నాం. ఆయన మన వెంట ఉన్నాడు, అందరూ ఉన్నారు, అందరూ వస్తున్నారు. ఇది ఆగదు, ఆపడానికి ఎవరికి చేత కాదు. కానీ ఒకటి 2 రోజులుగా పెద్ద అరివాణం వద్దు అనేటువంటి నినాదాన్ని మాత్రం మేము సవినయంగా చెప్తున్నాం. మిత్రులారా, 5 నియోజకవర్గాల్లో మేము గర్వపడుతున్నాం. మా గ్రామమే ముందుకు వచ్చి చెప్పడానికి కూడా గర్వపడుతున్నాం. ఇట్ ఈస్ అవర్ విలేజ్ టేకన్ ద కాజ్ ఫర్ స్ట్రగుల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అలాంగ్ విత్ మండల్స్. దయచేసి కొంతమంది డైవర్షన్ లేదు సార్. మేము జిల్లాతోనే మా ఫ్లెక్సీ ఇప్పటికి ఉంది. ఆదోని జిల్లా ఏర్పాటుతో పాటు పెద్ద అరివాణం పునర్విభజనలో చేయాలనే మా డిమాండ్తోనే కొనసాగాం. కాకపోతే అరివాణం ప్రజలు ఏకదాటిగా రాజకీయాలు పక్కన పెట్టి పోగలిగాము, మంత్రులు కలవగలిగాము. ఉపసంఘం వాళ్ళు రాకపోయినా వాళ్ళ వెంట పడినాము. మాకు పార్సార్థి గారు, మా గ్రామంలో చైర్మన్ దేవేంద్రప్ప గారు మంత్రులతో మమ్మల్ని కల్పించినారు. లోకేష్ గారు ఇది వచ్చింటే జిల్లా కూడా అడిగేవాళ్ళము. మంచి వార్త ఏమంటే నిన్న మన ఆదోని ఉన్నటువంటి బెస్ట్ కార్పొరేషన్ డైరెక్టర్ నాకు ఫోన్ చేసి, అన్న నాకు మీరు ఇచ్చిన అర్జీ పంపండి అంటే నేను పంపినాను. ఆ అబ్బాయి నిన్న సార్తో చంద్రబాబు నాయుడు గారితో కలిసి కూడా చెప్పినాడు, ఆయన ఆలోచిస్తానని చెప్పినాడు. కాబట్టి ఆ ఆలోచన కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్పీకి చెందిన 5 నియోజకవర్గాల నాయకులు అందరూ కూడా ఇన్ఛార్జీలు మా ఎమ్మెల్యేలు వచ్చి మద్దతు పలికినారు. కాబట్టి ఇది ఆపడానికి ఏమీ లేదు. ఇది ఆగితే మాత్రం ఏదో కుతంత్రం ఉందనేటువంటి అభిప్రాయం పోతుంది. అప్పుడే ప్రకటించినట్లు ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎన్నికల్లో మళ్ళీ బహిష్కరణ అన్నారు. అటువంటి వాతావరణం సృష్టించుకోవద్దని చెప్పేసి కూటమికి మేము శిరస్సు ఉంచి వ్యక్తిగతంగా కోరుతున్నా. అదేవిధంగా జేఏసీ తరఫున 5 నియోజకవర్గాల ప్రజల తరఫున కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ దయచేసి ఆలోచించండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ఎంపీ గారు, 5 మంది ఎమ్మెల్యేలు, 5 మంది ఇన్ఛార్జీలందరూ కూడా అని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తాం. మేము కూడా మీతో భాగస్వామ్యం చెప్పుకుంటూ దీన్ని నేను ఇప్పుడు నిర్వాహకులకు చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. 7 మంది మినిస్టర్లతో ఒక సబ్ కమిటీ ఫామ్ అయింది. ఆ సబ్ కమిటీ వచ్చేసి మనకు కర్నూలు జిల్లాలో 28వ తారీఖు 29వ తారీఖు వచ్చి మన ప్రజల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాల్సింది. అంటే మనం ఏం కోరుకుంటున్నాం అనేది తీసుకోవాల్సింది. కానీ ఆ కమిటీ ఎందుచేతనో 28, 29 మన కర్నూలు జిల్లాకి రాలేదు. అది రాకుండానే సిఫారసులు మనకు మన 7 మంది మంత్రుల ఉప కమిటీ వచ్చేసి సిఫారసులు చేశారు అని ఇప్పుడు జిల్లాలుగా ప్రకటించారు. కానీ మన జిల్లాకు రాకుండానే తీసుకున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత మిగతా 7 మంది ఉప కమిటీలో ఉండే మంత్రులకు అందరికీ మేము కోరుకునేది ఏమి అంటే, ఇక్కడ వచ్చి మీరు ఆదోనిలో ఎంత అవసరం ఉందో జిల్లా ఇవ్వడము. 5 నియోజకవర్గాలు అంటే మనకు ఆలూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మింగ్నూరు, ఈ 5 నియోజకవర్గాలకు మనకు చాలా అవసరం ఉంది. ఎందుకంటే ఇవి చాలా అభివృద్ధిలో పశ్చిమ భాగాలలో ఉండే ఈ 5 నియోజకవర్గాలు చాలా వెనుకబడి ఉన్నాయి. ఇవి అభివృద్ధి చెందాలి అంటే కంపల్సరీ మనకు జిల్లా కావాలి. ఈ 28, 29 మనకు కలెక్టర్ పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఏ కమిటీ అయితే వస్తుందన్నారో అది మళ్ళీ ముందుకు వాయిదా వేయబడింది. మళ్ళీ వస్తుంది అని చెప్పి ఇంతవరకు రాలేదు. కానీ సిఫారసుల పైన ఆల్రెడీ మనకు జిల్లాలు తర్వాత
ఇక్కడ భూగోళికంగా ఏముంది ఏం లేదు ఇవన్నీ ప్రత్యక్షంగా చూస్తే గానీ సబ్ కమిటీకి వాస్తవాలు తెలియవు. దయచేసి ముఖ్యమంత్రికి మన ఉప ముఖ్యమంత్రికి ఈ సబ్ కమిటీకి మేము ఈ మన ఆదోని జిల్లా జేఏసీ తరఫు నుంచి కోరుకునేది ఏమి అంటే ఒక్కసారి క్షేత్రస్థాయి విజిట్ వచ్చి ఒక్కసారి ఇక్కడ చూడండి ఎంత అస్తవ్యస్తంగా ఉందో. మీరు చేసిందే ఒక మండలం నుంచి ఎన్ని గ్రామాలు దెబ్బతింటున్నాయి, ఎన్ని గ్రామాలకు ఇప్పుడు ఇబ్బంది కలుగుతా ఉంది అనేది ఒక్కసారి సబ్ కమిటీ దయచేసి ఇక్కడికి రావాలి, మా విన్నపాలన్నీ తీసుకోవాలి, తర్వాతే నిర్ణయించాలి. సో దయచేసి ఈ ఉపసంఘాన్ని వెంటనే మన కర్నూలు జిల్లాకి విచ్చేయాలని మేము ఈ జేఏసీ తరఫు నుంచి కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. చేయాలంటే అన్ని రకాలుగా జిల్లా కావాలనేది ప్రతి ఒక్కరి కోరికై ఈ సాధించడానికి మన సబ్ కలెక్టర్ గారు రిక్వెస్ట్ ఏం చేస్తామంటే ట్రీట్మెంట్ కమిటీ ఉంది ప్రభుత్వము. అలాగే ఈ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వారు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అంటే ఆదోని జిల్లా కేంద్రంగా చేయాలి అని ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. తదుపరి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని తెలియజేస్తున్నాను. వాళ్ళకి యాక్చువల్లీ ఇప్పుడు ఓకే అదే ఈయన ఎప్పుడైతే మీరు దీంట్లో అవన్నీ కూడా రాశారు, మీరు ఏవైతే చెప్పదలుచుకున్నారో దీంట్లో అవన్నీ కూడా రాశారని అనుకుంటున్నాను. ఈ మొత్తం రిప్రజెంటేషన్ని ప్రభుత్వం పరిశీలన కోసం పంపిస్తాను.